నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు యుగానికో అవతారమే కాదు, తన స్థితి కారకత్వానికి అనుగుణమైన అవతారాలను దాల్చాడు. చతుర్ముఖ బ్రహ్మ నిర్వహించిన శత అశ్వమేధ సమాన యజ్ఞవాటిక హోమాగ్ని నుంచి ఉద్భవించిన స్వామి వరదరాజస్వామి. ఆ స్వామి శత కామధేనువుల ఘృతాభిషేకంతో ప్రసన్న వరదరాజస్వామి అయ్యాడు. ఆ అభయవరదుడు మూల విరాట్టుగా నెలకొన్న ఆలయం చిత్తూరు జిల్లా కుప్పం సమీప లక్ష్మీపురంలోని దేవాలయం. జగన్మోహనాకారునిగా పురాణాలు వర్ణించుకున్న దేవాదిదేవుడు ఈ వరదరాజస్వామి. హోమాగ్ని నుంచి ఉద్భవించి క్రోధాగ్నిని వీడి ప్రసన్నుడై భక్తజన వరదాయుడై కాంచీపురాన వెలిశాడని వైష్ణవ భక్తుల పరమ విశ్వాసం. ఆ ప్రసన్న వరదరాజస్వామికి నెలకొన్న అపురూప ఆలయమే ఈ దేవస్థానం. శ్రీమద్వరదరాజేంద్ర శ్రీవత్సాంగ శుభప్రద తుండీర మండలోల్లాసి తాపత్రయ నివారక. చిత్తూరు జిల్లా శ్రీ వెంకటేశ్వరుని రూపాన శ్రీ మహావిష్ణువు నడయాడిన పుణ్యస్థలి. అందుకే ఆ పుణ్యభూమిలో అడుగడుగు ఏదో ఒక పురాణ విశేషంతో పునీతమై ఉంటుంది. అటువంటి పురాణ ఘట్ట పునీత స్థలి కుప్పం క్షేత్ర లోగిలి. ఆ లోగిలిలోని పుణ్యధామమే లక్ష్మీపురంలో వేంచేసిన శ్రీ వరదరాజస్వామి ఆలయం. ఈ ఆలయ మూల విరాట్టుగా కొలువై భక్తుల కొలుపులందుకుంటున్న శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆవిర్భావ వృత్తాంతమే ఓ పురాణ విశేషం. 1000 ఏళ్ల క్రితం లక్ష్మీనారాయణ విగ్రహాన్ని దక్షిణ ఆర్కోట్ జిల్లా శ్రీముష్ణం స్వామివారు ప్రతిష్ఠించగా లక్ష్మీపురంగా పేరొందిన ఈ క్షేత్రాన ఆ తరువాత కాలాల్లో భిన్నమైపోయిన లక్ష్మీనారాయణుని విగ్రహ స్థానంలో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ 390 సంవత్సరాల క్రితం నుంచి నేటికి ఆ ప్రసన్న వరదరాజస్వామి వారు సహస్ర సూర్య ప్రభా సమానులై వెలుగొందుతున్నారు. అటు పౌరాణిక ప్రాశస్త్యం, ఇటు చారిత్రక నేపథ్యం కలగలిసి నిలిచిన భవ్య మందిరం శ్రీ వరదరాజస్వామి దేవాలయం. పంచభూతాలకు సాక్షిగా అన్నట్లు పంచకలశాలతో, ముల్లోకాలకు ప్రాతినిధ్యమన్నట్లు 3 అంతరువుల రాజగోపురం పలు శిల్ప సోయగాలతో తీర్థయాత్రికులను ఆకట్టుకుంటుంది. నీలాల గగనాన తెల్లతెల్లని మేఘాల నేపథ్యంలోంచి వరదరాజుని రాజగోపురం ఓ అపురూప సౌందర్యంతో వెలుగులేనుతూ ఉంటుంది. రాజగోపుర ద్వారంలోంచి ఆలయ ప్రాంగణంలోకి వచ్చే భక్తులకు వర్ణమయంగా చిత్రితమైన శంఖు చక్ర తిరునామాలు సాదరంగా ఆహ్వానిస్తుంటాయి. పాంచరాత్రాగమయుక్తంగా నిలబడ్డ ధ్వజస్తంభ పాదభాగాన గరుడస్వామి చిరుమందిరం ఒకటి ఉంటుంది.
స్వామి భక్త పరాయణుడై స్వామి సేవకుడైన గరుడ స్వామికి కూడా ఆలయ సందర్శకులు ప్రణతులర్పిస్తారు. వరదరాజస్వామి భక్తుల కోర్కెలు ఈడేర్చేందుకే ప్రసన్న వరదుడయ్యాడు. అందుకే ఆపన్న వరదుడు ఈ వరదరాజస్వామి పెరుమాళ్ అని కీర్తిస్తారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. भजमन नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, जय जय नारायण. వరదాభయ హస్తాబ్జో వనమాలా విరాజితః శంఖచక్ర లసత్పాణి శరణాగత రక్షకః. గర్భాలయంలో స్థానక భంగిమలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్న స్వామివారిని కనులారా చూసే భక్తులకు శ్రీ మహావిష్ణువు హరిక్షేత్రాన హస్తి శైలా శిఖరాన తనకు తానై వరదరాజస్వామిగా ఆవిర్భవించిన పవిత్ర వృత్తాంతమంతా గుర్తుకు వస్తుంది. ఆ దేవాధిదేవుడు త్రిజగన్మోహనాకారునిగా వ్యక్తమై పరమ సౌందర్యంతో భక్తులకు నేత్రోత్సవాన్ని కలిగిస్తున్నాడు. నవవిధ రత్నాలను పొదిగిన స్వర్ణ కిరీటధారిగా ఈ భక్త వరదుడు యావత్తు శ్యామవర్ణ శరీరమంతా నానావిధ ఆభరణాలతో అలంకృతుడై ఉంటాడు. హరి హరి, బోలో నారాయణ నారాయణ హరి హరి, భజో నారాయణ నారాయణ హరి హరి, భజో నారాయణ నారాయణ హరి హరి, జయ జయ నారాయణ నారాయణ హరి హరి, జయ జయ నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण. ఆ స్వామికి గర్భాలయంలో జరిగే పూజాది క్రతువులు ఒక ఎత్తైతే కర్పూర నీరాజనం, ధూప దీప నైవేద్యంతో పాటు ఆరతి వెలుగులో స్వామివారి స్వరూపాన్ని దర్శింపచేయటం మరొక ఎత్తు. పరమ భక్తి విశ్వాసంతో నియమనిష్టలతో ఇచ్చే హారతి అర్చకుని చేతిలో హారంలా తిరుగుతూ ఆ చిరుజ్వాల చిందించే వెలుగుల్లో స్వామివారి ఆపాదమస్తక దర్శనం భక్తులకు అందుతుంది.
సత్యనారాయణ నారాయణ హరి హరి. సంపదల తల్లి శ్రీలక్ష్మికి అనేక నామాలు, అనేక రూపాలు. వాటిలో అష్టలక్ష్మి రూపాలే మనకు పూజనీయాలు. ఆ అష్టలక్ష్ములలో రాజ్యలక్ష్మి స్వరూపం ఉత్తమోత్తమమైనది. ధన, ధాన్య, ధైర్య, సంతాన లక్ష్ములలో అధికార సంపత్తినిచ్చే లక్ష్మిగా ఈ రాజ్యలక్ష్మిని పూజిస్తారు. ఈ వరదరాజస్వామి ఆలయ ప్రాంగణాన ఆ రాజ్యలక్ష్మి అమ్మవారి ఉపాలయ ప్రాభవం అంతా ఇంతా కాదు. అర్చించిన వారికి అర్చించినంత సౌభాగ్యాన్ని వసంగుతుందా అన్న రీతిలో వైభవంగా కొలువుదీరి ఉంది. శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ కోవెల ప్రాంగణంలోని రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా దర్శనమిస్తోంది. నల్లని రాతి శిలామూర్తిగా ఆ యమ్మ జగదైక సౌందర్యంతో ఉట్టిపడుతుంది. వినమ్ర ప్రశాంత వదనంతో, తీరైన తిలకం బొట్టుతో, దయాపూర్వక దృక్కులతో తనను కొలువ వచ్చిన భక్తుల పాలిట కల్పవల్లిగా ఉంటుంది. జలజాక్షి మోమునకు జగ్రవకు చంబులకు నెలకొన్న కప్పురకు చతుర్భుజి అయిన ఆ తల్లి చిలుక తోరణం కింద ఆసీనురాలై అభయ వరద హస్తాలతో దర్శనమిస్తుంది. ఇలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. చరణ కిసలయములకు సఖియరంభోరులకు నిరతమగు ముత్యాల నీరాజనం అరిరి జఘనంబునకు అతివనతనాభికి నిరతి నానావర్ణ నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. అల వైకుంఠంబున శ్రీ మహావిష్ణువు నెలవు శేషసేనుడై పవళించిన పాలకడలియందు అక్కడా ఇక్కడా అని ఏముంది? ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడల్లా పరమ వైభవం ప్రభవిస్తుంది. ఆ వైష్ణావతారుడు శ్రీ వరదరాజస్వామి కోవెల పరిసరాలు కూడా ఎంతో వైభవంగా వెలుగొందుతూ ఉంటాయి. అనేక మంది దేవదేవుళ్ల ఉపాలయాలతో, అందమైన ప్రాకారాది గోపురాల శిలా శిల్ప సౌందర్యంతో ప్రాంగణమంతా అలరారుతూ ఉంటుంది. భూలోక వైకుంఠ సమానమైన ఆ ఆలయ ప్రాంగణాన్ని మనం వీక్షించైనా పుణ్య సముపార్జన చేద్దాం. శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాల్లోకెల్లా పరమ విశిష్ట అవతారం ద్వాపరయుగ శ్రీకృష్ణావతారం. నల్లనయ్యగా ఆ వేణుగోపాలుడు ఈ ఆలయ ఉపాలయంలో సింహతోరణయుక్తంగా కొలువయ్యాడు. కృష్ణ శిలామూర్తిగా ఆ గోపికా వల్లభుడు తన ఇరు దేవేరులైన రుక్మిణి సత్యభామల సమేతంగా దర్శనమిస్తున్నాడు. లక్ష్మీపుర వాసులు ఈ నల్లనయ్యను కണ്ണన్ పెరుమాళ్ అని తమ నానుడిలో పిలుచుకుంటూ కొలుచుకుంటారు. ఈ ఆలయ ప్రదక్షిణా మార్గంలో ప్రాకారపు ఓ మూల మలుపులో గోదాదేవి ఆండాళ్ ఉపాలయం ఉంటుంది. విష్ణు సఖిగా తనను తాను భావించుకొని ఆరాధించిన అమలిన ప్రేమమయి గోదాదేవి ఆ మందిరాన కొలువై భక్తుల పూజలందుకుంటోంది.
ఆలయ ప్రవేశ మార్గానికి కుడివైపున శ్రీ నిగమాంత మహాదేశికన్ స్వామివారి సన్నిధి నెలకొని ఉంటుంది. పట్టు ధోవతి ధరించి శ్రీరామానుజుల వారి వలె దర్శనమిచ్చే ఆ స్వామికి పుష్పమాలికల అలంకారాదులు చేసి అర్చించుకుంటారు. గర్భాలయం దాపుననే ఉన్న ఓ వేదికపై వరుసగా కొలువైన 12 ఆళ్వారు స్వాముల వారిని కూడా దర్శించుకుంటారు. వైష్ణవ మతాచారాల ప్రచారకులైన ఆ 12 మంది ఆళ్వారు స్వాములకు తులసి మాలలు, చేమంతి పుష్పమాలికలతో అలంకారం చేసి వారి వారి నక్షత్రాల అనుసారం అర్చనలు నిర్వహిస్తారు. ఏ ఆలయమైనా ఆ ఆలయంలో సాగే పూజాది క్రతువుల క్రమం, జరిగే విధి విధానాలను బట్టి శోభిల్లుతుంది. సత్సంప్రదాయ ఆగమోక్తయుక్త దేవాలయంగా విరాజిల్లుతుంది. అటువంటి విశిష్ట పరమ పవిత్ర ఆలయాన చేసే 10 పూజలు నెరవేరి కామితార్థములు తీరుతాయని భావిస్తారు. విశిష్టమైన పాంచరాత్రాగమ రీతిని పాటించే శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ విధి విధానాలను కూడా వీక్షిద్దాం. శ్రీ ప్రసన్న వరదరాజస్వామి దేవస్థానం లక్ష్మీపురం సుమారు 800 సంవత్సరములుగా ఈ దేవస్థానం ఉంటూ ఉన్నది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ పౌర్ణమి గరుడు సేవయున్ను, మరి కార్తీక శుద్ధ ఏకాదశి పవిత్రోత్సవమును జరుగుతూ ఉన్నది. లక్ష్మీపురం కోవెలలో కొలువు తీరిన లక్ష్మీనారాయణుని ఈ వరదరాజస్వామి వార్ల అనుగ్రహంగా భావించే పురజనులు ఎంతో భక్తి విశ్వాసాలతో ఈ ఆలయ పూజా విధులను, అనేక ఉత్సవాది క్రతువులను నిర్వహిస్తారు. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా, గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా. నమో శ్రీ వరదరాజ పెరుమాళ్, నమో నమః అంటూ దేశ విదేశాల నుంచి తరలివచ్చిన ఆ ఊరి భక్తజనం కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుని పునఃదర్శన ప్రాప్తి ఎప్పుడాయని తలుచుకుంటూ మరలి వెళతారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి చేరుకొని అక్కడి నుండి చిత్తూరు, పలమనేరు మీదుగా కుప్పంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ వరదరాజస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. కాంచీపురాన వెలిసిన ఆ హోమాగ్ని జనితుడు మనలను, మన సకుటుంబ పరివారాన్ని, మన వంటి సకల జనులను కాచి కాపాడుతుంటాడని ఆశిద్దాం. ఆ వరదరాజస్వామి వారి కరుణా కటాక్షాలు వరదలా మన దరిచేరి మనల్ని తరింపచేయాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.